గోధుమ పిండితో ఇంట్లోనే ఈజీగా ఇలా బిస్కెట్లను ట్రై చేయండి. చాలా బాగుంటాయి అండ్ పర్ఫెక్ట్‌గా వస్తాయండి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అర కప్పు పంచదార, 3 యాలక్కాయలను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. అందులోనే 3/4 కప్పు దాకా ఆయిల్‌ని వేసుకొని వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. అలా తీసుకున్న తర్వాత అదే కప్పుతో ఒక కప్పు గోధుమ పిండి, అర కప్పు దాకా శనగపిండి, 2 టేబుల్ స్పూన్ దాకా బొంబాయి రవ్వ, చిటికెడు ఉప్పు, అర టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, అలాగే అర టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ సోడాను వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేయండి. నీళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఆయిల్ తోనే చక్కగా ఇలా పిండిలాగా వచ్చేస్తుంది. చూడండి ఇలా ఉండాలి పిండి. ఇప్పుడు అన్ని సమానంగా ఉండలుగా చేసేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ అప్లై చేసేసుకొని ఈ ఉండల్ని ఇలా రౌండ్ గా చుట్టేసుకొని మధ్యలోకి చిన్నగా ప్రెస్ చేసేసుకోండి. ఇలా ప్రెస్ చేసేసుకొని ఆయిల్ రాసుకున్నటువంటి ఇడ్లీ ప్లేట్లోకి ఇలా పెట్టేసుకోండి. ఇదే విధంగా మిగిలిన ఇడ్లీ ప్లేట్లోని సెట్ చేసుకున్న తర్వాత 10 నిమిషాలు ప్రీహీట్ చేసి పెట్టుకున్నటువంటి గిన్నెలోకి వీటిని పెట్టుకొని మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాల పాటు బేక్ చేసేసుకోవటమే. 15 నిమిషాల తర్వాత వీటిని పూర్తిగా చల్లారించిన తర్వాత స్పూన్ తో ఇలా తీసారనుకోండి పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉంటే గోధుమ పిండి బిస్కెట్లు రెడీ.